నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శివరామకృష్ణ కొండ, కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫిట్స్. సో ఫిట్స్ అంటే ఏంటంటే చేతులు వణికిపోవడము, మొత్తం స్పృహలో ఉండకపోవడము, ఇట్లా నూరగా కక్కుకోవడము నోటి నుంచి. వీటిని మనం సహజంగా చూస్తుంటాం. రోడ్డు మీద ఎవరో పడిపోతారు, ఫిట్స్ వచ్చి పడిపోయారండి అంటారు. సో ఆ ఫిట్స్ వల్ల ఏంటంటే మూర్ఛ రోగం అంటారు ఫిట్స్. సో దానిలో చాలా రకాలు ఉంటాయి. యాక్చువల్లీ కొంచెం బేసిక్గా చూడాలంటే ఫోకల్ సీజర్స్ అంటాము, జనరలైజ్ సీజర్స్ అంటాము. ఫోకల్ అంటే ఏదో ఒక బాడీ పార్ట్ మాత్రమే ఫిట్స్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఒక చేయి కానీ, ఒక కాలు కానీ ఇట్లా కొట్టేసుకోవడము. సో అది మన కంట్రోల్లో లేకపోవడము, ఆపడానికి ట్రై చేసినా కానీ ఆగకపోవడము, దీన్ని ఫోకల్ సీజర్స్ అంటారు. అంటే బాడీలో ఒక పార్ట్ మాత్రమే అలా ఫిట్స్ వస్తే దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాము. లేదంటే బాడీ మొత్తం కొట్టుకోవడం, బాడీ మొత్తం ఊగేసుకోవడము, లేకపోతే స్పృహలో లేకపోవడం, కింద పడిపోవడము, నాలుక వంకర పోవడము, నాలుక కొరుక్కోవడము, ఇలాంటివి వస్తే జనరలైజ్ సీజర్స్ అంటాం. సో మామూలుగా అయితే ఫోకల్ సీజర్స్లో మనకు స్పృహ అనేది పోదు, పేషెంట్ స్పృహలోనే ఉంటాడు. కాకపోతే తన కాలు కానీ చేయి కానీ ఏదైతే దాంట్లో మూమెంట్ వస్తుందో దానికి తన కంట్రోల్లో ఉండదు. సో అది ఆపినా కానీ ఆగదు. సో అలాంటివి ఫోకల్ సీజర్స్ అంటాం. సో దానివల్ల ఎక్కువ నష్టం జరగకపోవచ్చు. అయితే జనరలైజ్ సీజర్స్ వల్ల మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ డ్రైవింగ్ చేస్తున్నా, ఒక పర్సన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కానీ ఫిట్స్ వచ్చాయనుకోండి, జనరలైజ్ సీజర్స్ వచ్చాయనుకోండి, స్పృహ పడిపోతాడు, రోడ్డు మీద పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు వాహనాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి గుద్దే అవకాశం ఉంది, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫిట్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేయకపోవడం బెటర్. అలాంటి వాళ్ళు సరైన మందులు తీసుకోవాలి. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఒక 1 to 2 years 2 to 3 years ఫిట్స్ రాకుండా ఉన్న వాళ్ళు, మందుల మీద ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ చేయాలి. సో దగ్గరలో ఉన్న మీ ఫిజిషియన్ కానీ, న్యూరాలజిస్ట్ని కానీ సంప్రదించండి. ఫిట్స్లో రకాలు ఏంటి అనేది తెలుసుకోండి, కరెక్ట్ మందులు వాడండి. ఫిట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఈజీ అంటాము, సిటీ కానీ, ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ ఉంటాయి. అవన్నీ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్, దానికి కారణాలు ఏంటి, ఇక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని కనుక్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ ఫిట్స్ రావడానికి గల కారణాలు టెంపరరీ, ట్రాన్సియెంట్ ఉంటాయి, లేకపోతే పర్మనెంట్ అనేవి కూడా ఉంటాయి. టెంపరరీ అంటే ఇప్పుడు షుగర్ లెవెల్ తగ్గిపోయినా కానీ, సోడియం లెవెల్ ఎక్కువైనా తక్కువైనా కానీ ఫిట్స్ రావచ్చు. సో ఇలాంటివి టెంపరరీ కారణాలు. అధికంగా ఫీవర్ ఉన్నా కానీ ఫిట్స్ రావచ్చు. సో ఇలాంటివి అన్ని టెంపరరీ కారణాలు. సో పర్మనెంట్ కారణాలు అంటే ఇప్పుడు మన బ్రెయిన్లో అట్లాంటి ఏమైనా గడ్డ లాంటిది ఫామ్ అయినా కానీ, చిన్న కురుపు లాంటిది ఫామ్ అయినా దాని నుంచి పర్మనెంట్గా ఎప్పుడూ వస్తే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు ఏంటనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ, న్యూరాలజిస్ట్ సంప్రదించండి. ఫిట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ధన్యవాదాలు.